హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాయి రోన్స్. అయితే ఈరోజు బిగ్ బాస్లో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది కదా. సెకండ్ నామినేషన్స్ గురించి అయితే ఒకసారి మాట్లాడేసుకుందాం. ఎవరెవరు సోది నామినేషన్స్ చేసిండ్రు, ఎవరెవరు పాయింట్స్ పెట్టి నామినేషన్ చేసిండ్రు, అండ్ యూజ్లెస్ నామినేషన్స్ ఎన్ని ఉండే ఏంటి అనేది అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు అనిపించింది అయితే 99% నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా, వీళ్ళకి గేమ్ అర్థమైతలేదు. బిగ్ బాస్ గేమ్ అనేది అయితే వీళ్ళకి అస్సలు అర్థమైతలేదు. ఎంత వర్స్ట్ ఉన్నారు మొత్తం కంటెస్టెంట్స్ అంటే, వాళ్ళకి ఒక నామినేషన్కి డిఫెండ్ చేసుకోవడం తెలియదు, ఒక నామినేషన్ పాయింట్ పెట్టడము తెలియదు, ఒక టాస్క్ అర్థం కాదు. సుత్తి మొహాలు ఉన్నారు మొత్తానికైతే. అబ్బో ఈరోజు వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అనిపించింది, అసలు ఎందుకు వచ్చారు మీరు బిగ్ బాస్ హౌస్కి అని అర్థం కానంత చిరాకు వస్తుంది వీళ్ళ నామినేషన్స్ చూస్తుంటే. నామినేషన్స్ అనే కాదు, ఏ టాస్క్ అయినా ఏదైనా ప్రతి ఒక్కరు అసలు సంబంధమే లేదు. నామినేషన్ అనేది ఎంత అవసరం అనేది బిగ్ బాస్ వాళ్ళకి అనౌన్స్ చేసి, మీకు నామినేషన్ బయటికి వెళ్ళడానికి ఎంత రీచ్ అవుతుంది, మీరు ఎంత యూస్ఫుల్ మీకు నామినేషన్ అనేది మీకు అర్థమైతలేదు, మీ పాయింట్స్ మీరు పెట్టండి, మీరు మాట్లాడండి అని బిగ్ బాస్ 2-3 సార్లు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. కానీ ముందు సీజన్ల కన్నా ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అయితే 99% వేస్ట్ ఉన్నారు. 99% వేస్ట్ ఉన్నారు. అందరు బిగ్ బాస్ చూసి వచ్చిన వాళ్ళే, కానీ ఎవ్వరికి కూడా బిగ్ బాస్ గేమ్ అనేది అర్థమైతలేదు. అండ్ ప్యూర్గా క్లియర్గా మనకు అనిపిస్తుంది ఏంటి అంటే, తెలుగు వర్సెస్ కన్నడ వాళ్ళది అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడైతే జరుగుతుంది. అది ఫ్రెండ్షిప్సే కానీ గ్రూప్ గేమ్సే కానీ ప్రతి ఒక్కటి ఈరోజైతే మనం మాట్లాడేసుకుందాం. ఈ సెకండ్ నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్స్ ఎవరు ఏ పాయింట్ మీద చేసిండ్రో అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంత వర్స్ట్ అనేది అయితే ఫస్ట్ మాట్లాడేసుకుందాం. ఇక రివ్యూ అంటే మనకు నచ్చింది మనం ఇవ్వాలి కదా, అంటే మనకి అది చూస్తే మనకి ఏమనిపించింది అనే ఆలోచన ఉన్నదే ఇవ్వాలి కదా. నాకైతే చెప్తున్నా కదా, సగానికి సగం మంది వేస్ట్ నామినేషన్స్ వేసిరని అనిపించింది. దాని బదులు వాళ్ళు సెల్ఫ్ నామినేషన్ మధ్యలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి మధ్యలో కొంచెం సేపు ఆగిపోయిన వాళ్ళైతే నాకు అనిపించింది, నేను నిజంగా అనుకున్నా, అబ్బా వీళ్ళు ఇంతసేపు ఆల్రెడీ టైంపాస్ చేస్తుండేదా, బిగ్ బాస్ వీళ్ళకి సెల్ఫ్ నామినేట్ అయిపోయినా కూసో ఇక గమ్మున అని చెప్పేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అంత చిరాకు వచ్చింది. అంటే ఆల్రెడీ నామినేషన్స్ అని తెలిసిన తర్వాత కూడా ఓవర్ యాక్టింగ్ ఎందుకు, మళ్ళీ నామినేషన్స్ దగ్గరికి వచ్చి పాయింట్స్ లేవు అన్నప్పుడు నువ్వు హౌస్లో వేస్ట్. పాయింట్స్ ఉంటేనే నువ్వు హౌస్లో యాక్టివ్గా ఉన్నట్టు. ప్రతి ఒక్కడు నేను అది, నేను ఇది, నేను తోపు, నేను కత్తి, నేను తురుము అని చెప్పుకుంటున్నా. కానీ ఆడ ఎవరికి ఏమి గేమ్ అర్థమైతలేదు, ఎవడు ఏమి ఆడే ఇంటెన్షన్లు అయితే కనిపిస్తలేరు. సీజన్ ఏమైనా మళ్ళీ బిగ్ బాస్ టీం ముందుకు తీసుకొస్తే, ఇంకా కొంచెం అప్డేట్ చేస్తే, అంటే వీళ్ళని ఇంకా కొంచెం పుషప్ ఇస్తే కానీ సీజన్ అయితే ఈసారి అప్ టు ద మార్క్ అయితే రాదు. అదైతే నాకు క్లియర్గా అర్థమైంది. జస్ట్ బికాస్ ఆఫ్ లేజీ కంటెస్టెంట్స్, నార్మల్ కంటెస్టెంట్స్ కూడా కాదు, లేజీ అంటే లేజీ. బిగ్ బాస్కి అనార్హులు అయిన కంటెస్టెంట్స్ ఈసారి వచ్చిందనమాట. నామినేషన్ పాయింట్స్ అయితే విన్నాం. ఫస్ట్ బిగ్ బాస్ సీతను పిలిచిండు, సీతను నామినేట్ చేయమన్నాడు. సీత వచ్చింది. నిఖిల్ నేను చెప్పింది, నిఖిల్ లాస్ట్ వీక్ నువ్వు చీఫ్ అయి ఉండే, సో లాస్ట్ వీక్ నిన్ను నామినేట్ చేసే ఏమంటారు ఆప్షన్ మాకు రాలేదు, కాబట్టి ఈ వీక్ నిన్ను నామినేట్ చేస్తున్నా. అరే అదే సీతకి అభయ్తో పాయింట్స్ ఉండే, ఏమంటారు వేరే ఆ పక్కన యష్మి క్లాన్ వాళ్ళందరితోని, ఆ గ్రూప్తోని, మొత్తం యష్మి టీంతో అందరితోని పాయింట్స్ ఉండే, అన్నీ వచ్చేసి సేఫ్ వచ్చి నిఖిల్ నువ్వు లాస్ట్ వీక్ లేకుండే కాబట్టి నేను ఈ వీక్ నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అంతే, ఇంకా అక్కడ వేరే పాయింట్ చెప్పలేదు. ఇక దాన్ని నిఖిల్ ఏం డిఫెండ్ చేసుకుంటాడు, ఏం చేస్తాడు. దాని తర్వాత ఏమన్నదంటే, నువ్వు నిజంగానే డామినేటింగ్ ఉన్నావు, డామినేటింగ్ డే 1 నుంచి మనమే చెప్తున్నాం నిఖిల్ డామినేటింగ్ ఉన్నాడని. ఆమె అది ఈరోజు సెకండ్ నామినేషన్లో తీసుకొచ్చి పెట్టింది పాయింట్ లాగా. అంటే వీళ్ళు ఏమో మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మాత్రం ఏం మాట్లాడలేడు. మధ్యలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చినాయి, అవి కూడా మనం మాట్లాడుకున్నాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి
సీత ప్రేమనం చేసింది, అంటే ఇద్దరిని చేయాలి కదా. సో సీత ప్రేమనం చేసింది. ఆమె ఏం చేసిందంటే, నువ్వు బాటిల్ ఏదైతే కింద పాడేసినావు డస్ట్బిన్లో, అది నాకు నచ్చలేదు. సరే, ఈ పాయింట్ ఆమెది కొంచెం బర్త్ అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ ఆమెకి ఆ పక్కన క్లాన్తో కొంచెం గొడవ అయ్యింది, కొంచెం ఇష్యూ ఉండే, కాబట్టి ఆమె మీద ఈ పాయింట్ చెప్పింది. అంటే కొంచెం ఓకే, నువ్వు ఆమె మీద అంత ఏడ్చినావు, అంత అలిగినావు, అంత కొట్లాడినావు, అంత గొడవ పడినావు, కాబట్టి ఆమె గురించి ఈరోజు ఆమె నామినేట్ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ అదే క్లాన్లో ఇంకా 2-3 గొడవలైన వాళ్ళ గురించి ఏం చెప్పకుండా నిఖిల్ గురించి తీసుకొని వచ్చేసింది అనమాట. ఇది ఫస్ట్ ఒక నామినేషన్ అయితే వేస్ట్ అనిపించింది. సెకండ్ నామినేషన్ ఆమె ఏడ్చినందుకు, ఆమె గొడవ పడినందుకు అది కొంచెం ఓకే ఓకే అనిపించింది సీతది. నెక్స్ట్ అభయ్ నవీన్. అభయ్ నవీన్ ఎంత కంటెంట్ ఇద్దాం అనుకుంటుండు, ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుండు, అబ్బాబ్బాబ్బా. నాకైతే ఫస్ట్ అనిపించింది, అంటే వాళ్ళు ఎప్పుడైతే తెలుగు టీము, ఈ కన్నడ వాళ్ళంతా ఒక టీము ఇట్లా ఉన్నారు కాబట్టి, అరే మన తెలంగాణోడు ప్రభయ్ ఏమైనా చూపించుకుంటాడేమో అనుకున్నా. కానీ ఈయనంత వర్స్ట్ అయితే ఎవ్వరు లేరు. ఇక అంటే నోరుజారి కొన్ని మాటలు వస్తాయి, ఇంత వర్స్ట్ అయితే ఎవ్వరు లేరు. నామినేషన్స్కి వచ్చి అని ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. నీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి తెలుసు, ఈ వీకెండ్ ఎపిసోడ్ అయిపోగానే ఇమీడియట్ నెక్స్ట్ డే నామినేషన్స్ ఉంటాయని తెలుసు. తెలిసిన తర్వాత ఓకే, అప్పటికప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీ క్లాన్ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని చేసుకోమని చెప్పిండు. నువ్వు ఎట్లాగో ఒక టీంలో ఉన్నావు కాబట్టి ఆ టీం వాళ్ళని సచ్చినా చెయ్యవు, అది అందరూ చెయ్యరు. కానీ నీకు వేరే వాళ్ళని చేసుకోవాలి అనే ఒక ఆప్షన్ అయితే ఉండొచ్చు. వచ్చినాక ఎందుకు ఓవర్ యాక్టింగ్? ఎవరినో ఒకళ్ళని నీకు పాయింట్స్ ఉన్నోళ్ళని చేసి వాడేస్తే కదా. లిటరల్గా 5-10 నిమిషాలు నిలబడ్డాడు. అంటే బిగ్ బాస్ నుంచి పేరు పిలిపించుకోవాలని ఆశ ఉందో ఏమో మరి, కానీ 5-10 నిమిషాలు నిలబడ్డాడు. తర్వాత బిగ్ బాస్ పిలిచి, అబ్బాయి మీరు నామినేట్ చేయాల్సింది ఈ రోజే అంటే, ఓకే బిగ్ బాస్ అని కూడా మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు నిలబడి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మొత్తానికి అయితే నేను డే 1 నుంచి అదే అనుకుంటున్నా, ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా. ఈ ఓవర్ యాక్టింగ్ మాస్క్ అనేది ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, దాని తర్వాత అబ్బాయి కూడా బయటకు వస్తాడు. ఆ ఓవర్ యాక్టింగ్ మాస్క్ ఉన్న రోజులు మాత్రం ఇంకా అట్లనో ఇట్లనో సర్వైవ్ అవుతుంటాడు అనమాట. నెక్స్ట్, అప్పటి వరకు పాయింట్స్ లేనోడు లేనట్టు ఉండాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అప్పుడు తీసుకొని వచ్చింది. విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ అబ్బాయిది. ఫ్లాప్ జోన్లో నేను నాగార్జున గారు పెట్టిను కాబట్టి, నీ నుంచి ఆడియన్స్ ఇంకెంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. నాకేదైతే అనిపించిందో సేమ్ అదే బిగ్ బాస్ అనౌన్స్ చేసింది అనమాట. నాగార్జున పాయింట్ నీకెందుకు? నాగార్జున 100 చెప్తాడు, ఎక్కువ మాట్లాడితే 1000 చెప్తాడు. నీకెందుకు? నీకు హౌస్లో ఉన్న పాయింట్స్ మాట్లాడుకుంటాయి కదా. నాగార్జున సార్ ఫ్లాప్ జోన్లో నేను పెట్టిండు కాబట్టి అది నాకు నచ్చలేదు అంటే నిన్ను పెట్టాల్సింది అసలు ఫ్లాప్ జోన్లో. నిన్ను పెట్టలేదు కాబట్టి వేరే వాళ్ళని పెట్టేసరికి అది నీకు నచ్చలేదు. ఎక్కడ మూర్ఖులు రా మీరు అనుకున్నా నేను. వర్స్ట్ నామినేషన్ ఇదైతే. నాగార్జున సార్ ఒపీనియన్ చెప్పనీకి నువ్వు ఎవరు? నాగార్జున సార్కి నువ్వు మీడియేటర్వా? కాదు కదా. నీ ఒపీనియన్ నీకు చెప్పమని చెప్పింది బిగ్ బాస్. ఇది ఆదిత్యని సెకండ్ నామినేట్ చేసి నువ్వు కన్వర్జేషన్స్ మధ్యలో వెళ్ళిపోతున్నావు అంటే, కన్వర్జేషన్స్ మధ్యలో వెళ్ళిపోతున్నావు అంటే అది ఎట్లా చెప్పిండు అంటే, ఏదైనా ఒక మాట మాట్లాడతాం, ఓకే ఓకే ఐ అగ్రీ అనుకుంటూ ఈయన నవ్వేసి వెళ్ళిపోతాడు. ఆ పాయింట్ పైన ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయడం జరిగింది. ఇది కూడా వేస్ట్. హౌస్లో వాళ్ళకి అన్ని గొడవలు అయినప్పుడు ఆ సేఫ్ జోన్ ఏదైతే ఆడుతున్నారో ఆ సేఫ్ జోన్ ఎన్నో రోజులు ఆడలేరు వాళ్ళు. ఇది నాకు అనిపించింది అనమాట అభయ్ నవీన్ పైన. నెక్స్ట్ వచ్చి సోనియా. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఫస్ట్ వీక్ అంతా ఈమె మొత్తం మన సోషల్ మీడియాలో బయట ఎంత ట్రోల్ అయ్యింది. పప్పు కుక్కరే కానీ లేకపోతే నామినేషన్స్లో గొడవనే కానీ ఏదైనా సరే ఆమె వాయిస్ కానీ ఏదైనా ఎంత ట్రోల్ అయిందంటే బయట, అరే అబ్బా మస్తు మాట్లాడుతుంది అనుకున్న వాళ్ళం ఉన్నాము, మరీ స్పెషల్గా ఆమె గురించి వీడియోస్ చేసిన వాళ్ళం ఉన్నాము, అన్నీ ఉన్నాం. కానీ ఈ సెకండ్ వీక్ వచ్చేసరికి మొత్తం ఆమె గేమ్ అంతా చేంజ్ చేసుకుంది. నాకు అనిపించింది ఇట్లనే ఉంటే మాత్రం 1
వారాలలో దొబ్బేస్తుంది బయటికి అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక దాంతో నువ్వు వచ్చినప్పుడు దానిలాగా ఉంటేనే బాగుంటుంది. బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఈమెకే. లాస్ట్ వీక్ మీరు చూపించినంత ఎంతూజియాజం నామినేషన్స్ పైన ఈ వీక్ మీరు చూపిస్తలేరు అని చెప్పేసి కూడా బిగ్ బాస్ ఈమె నామినేషన్స్ మధ్యలో ఆపి మరి ఆ ఒక ఏమంటారు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఎంత క్వైట్గా ఎంత కామ్గా అసలు అంటే ఆమె వదిలేసుకుంది. సార్ 1 వీక్ ఎక్కువైంది అనుకుంటుందో ఏమో మరి ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏందో నాకు అర్థమైతే లేదు. కానీ లాస్ట్ వీక్ అబ్బా సోనియా తోపన్నోళము, ఈరోజు నాకైతే అసలు ఆమె మీద అసలు ఇంటెన్షనే పోయింది. అసలు మొత్తం ఇంటెన్షన్ పోయింది ఆమె మీద. ఫస్ట్ నైనికని నామినేట్ చేసింది. నువ్వు కన్ఫెషన్ రూమ్లో పోయినప్పుడే మాట్లాడాల్సింది. నైనిక మీద నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నిఖిల్ అండ్ యష్మి ముగ్గురు చీఫ్స్ కలిపి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిండ్రో ఆ రోజు ఎప్పుడైతే బిగ్ బాస్ మీకు యష్మికి నువ్వే పనులు అలాట్ చేయాలి అని చెప్పిండో ఆ రోజు నువ్వు అప్పుడే కన్ఫెషన్ రూమ్లో మాట్లాడాల్సింది. నువ్వు అప్పుడు మాట్లాడలేవు కాబట్టి నీ టీం మొత్తం ఎఫెక్ట్ అయ్యింది. నీ టీం ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి అది ఎక్కడో హౌస్ ఎన్విరాన్మెంట్ పాడైంది అని ఆ రకంగా తీసుకొచ్చి ఆమె నామినేట్ చేసింది. అది అంటే బిగ్ బాస్ హౌస్కి ఇంత సేఫ్ ఆడడం అయితే ఈ సీజన్ ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అందరు సేఫ్ ఆడితే పోయేది ఎవరో ఒకరు అయితే ప్రతి ఒక్క వారం అయితే ఎవరో ఒకరు పోవాలి కదా. మొన్నటి వరకు బేబక్క ఉండే ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు పోయే వాళ్ళంతా మంచి వాళ్ళే పోతారు. ఇంకా ఇప్పుడు చూడాలి. ఆమె ఆ పాయింట్ చెప్పింది, కన్ఫెషన్ రూమ్లో నువ్వు మాట్లాడలేవు కాబట్టి అది నాకు నచ్చలేదు అని నేను నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నా అని చెప్పింది. లాస్ట్ వీక్ ఏమో మా ఆకలి నా ఆకలి నాది అని మాట్లాడి ఈ వీక్ ఏమో ఇట్లా పాయింట్అవుట్ చేసి నామినేట్ చేసింది. అది అసలు నాకైతే ఒక వర్త్ అని అనిపించలేదు. సెకండ్ వచ్చేసి సీతని నామినేట్ చేసింది. టాస్క్లలో రెస్పాన్సిబిలిటీ తెలియదు నీకు అని చెప్పేసి నామినేట్ చేసింది. నీకు టాస్క్లు తెలియదు, రెస్పాన్సిబిలిటీస్ రెండు కూడా తెలియదు అని చెప్పేసి సీతని నామినేట్ చేసింది. అంటే ఆమె దృష్టిలో టాస్క్ అంటే మొన్న బిగ్ బాస్ ఏదైతే వీళ్ళ టీంకి ఇచ్చిండో అది టాస్క్ అని అనుకుందంట. ఆ టాస్క్ నువ్వు రెస్పాన్సిబుల్గా ఫీల్ కాలేవు కాబట్టి నీకు ఈ రెండు తెలియదని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. నాకు అనిపించింది, అమ్మ నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అమ్మా తల్లి? నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావు హౌస్లో? ఆ రేషన్ మేనేజర్ అని చెప్పేసి ఆ రేషన్ కొంచెం అంతో ఇంతో ఇవ్వడం తప్పితే ఏం చేయలేదు. అట్లీస్ట్ ఈరోజు లైవ్లో అట్లనో ఇట్లనో చూసినాం, కూరగాయలన్నా కట్ చేసింది. కానీ వచ్చినప్పటి నుంచి ఆమె ఏం చేయలేదు. ఆమెకి రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇది కూడా నాకు అనిపించింది అంటే పాయింట్లెస్ పాయింట్. ఇది అసలు అంతగానం పని చేస్తున్న వాళ్ళని మళ్ళీ నువ్వు రెస్పాన్సిబుల్ లేవని చెప్పి ఏం పని చేయని వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు కదా, ఇది హైలైట్ అసలు అనమాట. ఇది ఈమె గురించి అంటే నా ఇంటెన్షన్స్ అయితే ఇంతే ఉండే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళది వేస్ట్ నామినేషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ లాస్ట్ వీక్ సేవ్ అయిండు. ఓకే అనుకున్నట్టే ఒక్క వీక్ అన్న ఇస్తే మేబీ ఆట ఆడుకోవడానికి అట్లీస్ట్ ఆయనకు ఒక ఛాన్స్ దొరుకుతుందేమో అని అనుకున్నాం కాబట్టి ఒక లాస్ట్ వీక్ అయితే సేవ్ అయింది కాబట్టి ఈ వీక్ చూడాలి ఇక మణికంఠ ఆట ఎట్లుంటుంది అనేది. ఆదిత్య గారిని నామినేట్ చేసింది. ఫేక్ స్మైల్ ఒకటి, ఆ ఫేక్ స్మైల్ కరెక్టా లేదంటే టాస్క్లు ఆడేటప్పుడు హైపర్ అవుతారు కదా అది కరెక్టా? అంటే ఫస్ట్ ఏమన్నాడంటే అన్న మీరు ఫేక్ స్మైల్ చూపిస్తారు, మీరు స్మైల్ చూపిస్తే ఆ స్మైల్ ఫేక్ అనుకోవాలా, లేదనంటే మీరు టాస్క్లు ఆడినప్పుడు ఏదైతే హైపర్ అవుతారో మీకు జడ్జ్మెంట్ కరెక్ట్గా రానప్పుడు అది కరెక్ట్ అనుకోవాలా? మీ రెండు దాంట్లో ఏ క్యారెక్టర్ మీరు అని చెప్పేసి అడిగి నామినేట్ చేసిండు అనమాట. ఆయన ప్రతిదానికి నవ్వుతుంటాడు కాబట్టి ఆ నవ్వు కరెక్టా లేకపోతే ఇది కరెక్టా అని ఆ రెండిట్లో ఒకదానికి నామినేట్ చేసిండు అనమాట. అంటే మీరు ఏది కరెక్టో మాకు కూడా అర్థమైతే లేదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషను చేసినప్పుడు ఎందుకు చేసిండంటే అది వీళ్ళకి కన్వర్జేషన్ కరెక్ట్గా లేక అని నాకు అనిపించింది. శేఖర్ భాష నిన్న మొన్న వీకెండ్లో స్వీట్స్ వచ్చినాయి కదా,
ఆ స్వీట్స్ అన్ని తినేసిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో ప్లేస్ లేదని చెప్పేసి వాళ్ళ టీం యష్మి టీంకి ఏదైతే డ్రాగన్ హౌస్ అది రూమ్ దొరికిందో ఆ రూమ్ లో లాకర్ ఉంది కదా, ఆ లాకర్ లో పెడుతున్నా అని చెప్పి కొంతమంది హౌస్ మేట్స్ కి ఆయన చెప్పడం జరిగిందంట. ఇంకో కొంతమందికి అది తెలియదంట. ఆ తెలియని దాంట్లో మణికంఠ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్, ఆయనకి తెలియదంట. ఆయనకి స్వీట్స్ అంటే పిచ్చి అంట. మీరు స్వీట్స్ తీసుకెళ్ళి అట్లా లగ్జరీ రూమ్ లో దాపెట్టుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆయన పాయింట్ ఇచ్చిండు మణికంఠ శేఖర్ భాషకి. ఆ పాయింట్కి ఈయన డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఈయన డిఫెండ్ చేసుకుంటే ఏమనంటే, లే తమ్ముడు నేను అందరికీ చెప్పినా, మేబీ ఆ పాయింట్ నీ వరకు రాలేదేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పడం అందరికీ చెప్పినా అని చెప్పేసి ఈయన డిఫెండ్ చేసుకుంది. అది ఈయన నిజంగానే చెప్పిండా లేకపోతే నిజంగానే మణికంఠ విననట్టున్నాడా అనేది అయితే నాకు కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే అది వీకెండ్ ఎపిసోడ్ అన్నప్పుడు వీకెండ్లో మనకు లైవ్ ఉండదు కాబట్టి ఆ లైవ్ లేని టైంలో ఏమైంది అనేది మనకు తెలియదు. లైవ్ ఉన్నప్పుడు అంటే 24/7 మనం లైవ్ చూస్తాం. సో మనకు ప్రతి ఒక్క అప్డేట్ మనం మిస్ అయింది కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు చేసుకొని చూస్తుంటాం కాబట్టి లైవ్ అయితే తెలుస్తుంది. ఇది వీకెండ్లో జరిగిన మ్యాటర్ కాబట్టి నాకు అనిపించింది, మరి ఈయన తీసుకెళ్ళి ఎందుకు దాపెట్టుకున్నాడో అర్థం కాలేదు. ఆ దాపెట్టుకున్నది మరి వీళ్ళకి ఎందుకు కన్వే కాలేదో అర్థం కాలేదు. ఆ దాపెట్టుకున్నంత మాత్రాన స్వీట్స్ విషయంలోనే మణికంఠ ఎందుకు నామినేట్ చేసిండు, అది ఎంతవరకు ట్రూ అనేది అర్థం కాలేదు. అంటే ఇంత కన్ఫ్యూజన్ నామినేషన్స్ కూడా జరుగుతున్నాయి అనేది అనమాట నా పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి అభయ్ని నామినేట్ చేసిండు. అభయ్ని ఎందుకు చేసిండు అంటే ఇక్కడ మళ్ళీ ఒక సేఫ్ గేమ్ అనుకోవచ్చు. అభయ్ ఆదిత్యని నామినేట్ చేసిండు కాబట్టి ఆదిత్య అభయ్ని నామినేట్ చేసిండు. కాకపోతే పాయింట్ కొంచెం డిఫరెంట్ ఏం చెప్పిండు అంటే, ఈ అందరి కంటెస్టెంట్స్ లో నాకు నువ్వు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తావు, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు అనమాట. అంటే స్ట్రాంగ్ అనుకుంటూ నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు. కానీ నాకు అనిపించిన ప్రకారం ఇన్నర్ ఫీలింగ్ ఏముండే అంటే, నువ్వు నన్ను నామినేట్ చేసినావు, నేను నిన్ను నామినేట్ చేసిన, అదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే బాగుంటుంది అది. ఎందుకంటే అది చాలా మంది చేసిండ్రు అట్లా. నువ్వు నన్ను నామినేట్ చేసినావు, నాకు రీజన్ లేదు, నేను చేస్తున్నా అంతే, అదే నా పాయింట్ అని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది చాలా సీజన్స్ లో. ఈయన అట్లేం చేయకుండా కొంచెం ఇంటెలిజెంట్గా ఆ ఏజ్కి కొంచెం ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది కదా, ఒక ఏమంటారు ఆ థాట్లో ఈయన చెప్పింది ఏంటంటే, నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు పోటీకి, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అభయ్ని నామినేట్ చేసిండు. దాని తర్వాత అభయ్ని అడిగిండు, కన్వర్సేషన్ మధ్యలో వెళ్ళిపోతా అన్నావు కదా, నేను ఎక్కడ వెళ్ళిపోతా అంటే, అప్పుడు అది ఏమంటారు అభయ్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, కన్వర్సేషన్ మధ్యలో వెళ్ళిపోవడం అని కాదు, మేము ఒక టాపిక్ మాట్లాడుతుంటే మీరు ఓకే 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 డన్ 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 అని మీరు నవ్వుతుంటారు కదా, మీరు అట్లా చేసినప్పుడు మాకు ఎదుటి వాళ్ళకి ఎవరికి కూడా మీతోని మాట్లాడాలి అని అనిపించదు అని చెప్పేసి అప్పుడు క్లియర్ చేసిండు అభయ్ ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది అనమాట. పెద్ద ఏం వర్త్ పాయింట్ ఏం కాదు, అసలు ఎవరివి వర్త్ లేవు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషను చేసిండు. శేఖర్ భాషను చేయడంలో అయితే వచ్చిన డే 1 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇద్దరు బాగా క్లోజ్గా కలిసి మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి సేఫ్ జోన్లో ఆడదామని అనుకుంటున్నాను అనమాట. ఆ సేఫ్ జోన్లో ఇద్దరుని చేయాలి కాబట్టి ఎవరో ఒకరి మీద అట్లా పాయింట్ తీసుకుంటుంది. కానీ ఇంకొక రిమైనింగ్ పాయింట్ అయితే శేఖర్ భాషనే. అంటే వీకెండ్లో ఇప్పుడు నాగార్జున గారు వచ్చి మీరేమైనా యాక్టివిటీ చేయాలి, మొన్న చూసినాం ఏమంటారు ఇవి యానిమల్స్ మీద వేయాలి అన్నప్పుడు కూడా శేఖర్ భాష, మీరు కత్తులతో పొడుచుకోవాలి శేఖర్ భాష, లాస్ట్ వీక్ నామినేషన్ శేఖర్ భాష, ఈ వీక్ నామినేషన్ మళ్ళీ శేఖర్ భాష అంతే. కాకపోతే ఈ వీక్ కొంచెం పాయింట్ ఏమంటారు వ్యాలిడ్గా చెప్పిండు. ఏం వ్యాలిడ్గా చెప్పిండు అంటే నాకు అర్థమైంది, కేర్లెస్, ఇండిసిప్లిన్ అండ్ మీరు గేమ్ కోసం ఎందుకు వచ్చిర్రు, ఈ గేమ్కి ఎందుకు వచ్చిర్రు నాకు తెలియదు, కానీ నేను వచ్చింది అయితే కేవలం ఈ టైటిల్ కోసం, ఈ డబ్బుల కోసం వచ్చిన నేను. ఇది మంచిగా అనిపించింది పాయింట్. కానీ శేఖర్ భాషను ఎంచుకోవడం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఈ పాయింట్ హౌస్లో 3 to 4 మెంబర్స్కి సేమ్ పాయింట్ చెప్పొచ్చు, ఈవెన్ అభయ్కి కూడా ఇదే పాయింట్ చెప్పొచ్చు, కానీ చెప్పలేదు అనమాట అభయ్కి. అయితే ఏమంటారు నాకు ఏమనిపించింది అంటే సేఫ్ ఆడుతున్నాడు, కాకపోతే
పాయింట్స్ అభయ్కి చెప్పకుండా ఈయన చెప్పడంలో అర్థం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న కోల్డ్ వార్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఏమైంది, మీరు కేర్లెస్ ఉన్నారు, మీరు ఇండిసిప్లిన్ ఉన్నారు అని చెప్పేసి చెప్పిండు. కేర్లెస్ ఇండిసిప్లిన్ దేనికోసము అంటే బిగ్ బాస్ తోని వచ్చిన అనౌన్స్మెంట్స్ ఎక్కువ మీకే వస్తాయి, పడుకోవడం కానీ మైక్ వేసుకోకపోవడం కానీ మీరు ఇట్లాంటివి చేయడం వల్ల ప్రైజ్ మనీ అనేది తగ్గిపోతుంది కదా. సో మనం అందరం ఇక్కడికి వచ్చింది నిద్ర లేకుండా తిండి లేకుండా ఫ్యామిలీకి దూరమే మనం వచ్చింది అదే ప్రైజ్ మనీ కోసం, అదే టైటిల్ కోసం. సో మీరు చేయడం వల్ల మాకు ప్రైజ్ మనీ కూడా తగ్గిపోతున్నాయి హౌస్ అందరికీ అని చెప్పి చెప్పిండు. ఇదే సేమ్ పాయింట్ నిన్ననే నాగార్జున గారు వచ్చి చూపించింది ఏంటంటే మణికంఠ పడుకున్నాడు, అభయ్ కూడా పడుకున్నాడు, ఇంకా చాలా మంది పడుకున్న వాళ్ళు ఉన్నారు హౌస్లో ఈ మధ్య కాలంలోనే 1 వీక్లోనే. మరి వాళ్ళందరికీ చెప్పకుండా ఓన్లీ శేఖర్ భాషకు చెప్పడంలో ఇది ఏంటంటే జస్ట్ సేఫ్ ప్లే అనే మాత్రం నాకు అర్థమైంది. పాయింట్ క్లియర్ ఉన్నప్పటికీ సేఫ్ ప్లే. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి మణికంఠకి కొన్ని ఇష్యూస్ వాళ్ళు వచ్చిన రోజే జస్ట్ హౌస్లోకి ఎంటర్ అయిన డే 1 ఆ ఈవినింగే వాళ్ళకు ఒక ఏమంటారు చిన్న మాట అంటే విష్ణుప్రియ అనుకోకుండా ఒక మాట నోరు జారేసింది. ఆ మాట కోసం వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవలు కూడా జరగడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కూడా లోపల గొడవ పెట్టుకున్నారు, అంటే లోపల మనసులో మాట పెట్టుకున్నారు. కానీ బయటికైతే నేను క్లియర్ అని అనుకున్నాను. ఆమె వచ్చేసి మణికంఠని నామినేట్ చేసి ఏం చెప్పిందంటే నువ్వు నా తప్పులు వెతకడానికే నాతో ట్రావెల్ అయినా అని చెప్పినావు కదా, అది నాకు నచ్చలేదు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అన్నది. ఓకే, లాస్ట్ వీక్ పాయింట్. ఈ పాయింట్కి కొంచెం అర్థం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు తెలియదు ఇప్పుడు లాస్ట్ వీక్లో మణికంఠకి ముందే ఆప్షన్ వచ్చేసింది అనుకోండి నామినేట్ చేసేది, మణికంఠ ఎవరో వేరే ఇద్దరిని చేసేస్తాడు. అప్పుడు మళ్ళీ మణికంఠ ఈమె తిరిగి చేయడానికి రాదు. అట్లా విష్ణుప్రియకి ముందే నామినేషన్ పాయింట్ వచ్చేస్తే ముందే వేరే ఇద్దరిని చేస్తే అనుకోకుండా మణికంఠ వచ్చి విష్ణుప్రియకి చేసేసరికి ఆ గ్రడ్జ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఈ వీక్ మణికంఠని ఈమె నామినేట్ చేసింది అని నాకు అనిపించింది అనమాట. అట్లీస్ట్ ఆ మాట క్లియర్ ఉండాలి. లాస్ట్ వీక్ నువ్వు నన్ను ఇట్లా చేసినావు కదా, సో అందుకే నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. నేను నీకు ఆల్రెడీ చెప్పినా కూడా నేను నామినేట్ చేస్తాను, నీ నామినేషన్ నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది మణికంఠకి. ఓకే ఫైన్, 50% ఓకే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సోనియా చేసింది. సోనియా ఏమని చేసిందంటే మీరు నిన్న 4 సార్లు ముందు అన్ని మాటలు అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పింది. 4 సార్లు ముందు అన్ని మాటలు అనడం నాకు నచ్చలేదు అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే విష్ణుప్రియవి కొన్ని క్లిప్పింగ్స్ మనం చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాకముందే అసలు ముందు రోజు ఏం జరిగింది అని ఒక 5 మినిట్స్ చూస్తాం కదా, ఆ 5 మినిట్స్ చూపించిన రోజు దాంట్లోనే క్లియర్గా విష్ణుప్రియ వచ్చేసి ఈమెకి ఏమంటారు ఇష్టం లేని టాపిక్లో ఆమె జోక్స్ వేయడం, ఆ జోక్ అక్కడి వరకు ఉండకుండా దాన్ని డ్రాగ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం అంటే అవి నార్మల్గా కూడా మాట్లాడలేదు. ఇంకా నువ్వు ఒకదాని నీది ఒక పర్సనాలిటీ అని, మరి నువ్వు ఇంకో పుణ్యస్త్రీ, మేమందరం ఇక్కడ అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని మాటలు నోరు జారిందనమాట. ఆ మాటలు విష్ణుప్రియనే అన్నది అని మళ్ళీ సోనియాకి నామినేట్ చేసింది. యాక్చువల్గా ఈరోజు చెప్పినా కదా సోనియా మొత్తం వేస్ట్ ఆట ఆడింది నామినేషన్స్లో అని చెప్పి. యాక్చువల్గా సోనియాకి చాలా పెద్ద పాయింట్ ఉండే విష్ణుప్రియ మీద, కానీ ఆమె ఏమో మూడ్లోకి వెళ్ళిపోయింది, ఏదో వేరే ట్రాన్స్లోనే ఉంది ఆమె, అందుకని ఆమె ఈమె చేయలేదు. కానీ ఈమె ఉల్టా విష్ణుప్రియ సోనియా చేసింది. ఇయ్యాలో కూడా ఏమేమో అన్నది, పచ్చ కామెరలోనికి లోకం పచ్చగా కనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి. ఆల్రెడీ అందుకే నేను ఆ తమ్నెయిల్ పైన పెట్టిన అనమాట. ఈమె మణికంఠ విషయంలో ఎట్లయితే నోరు జారి మాటలు అన్నదో సేమ్ సోనియా విషయంలో కూడా అట్లనే నోరు జారి మాటలు అనడం అయితే జరిగిందనమాట. ఇద్దరు ఆడవాళ్ళే, రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఆడవాళ్ళే, కానీ వీళ్ళు ఈ రీతిగా మాట్లాడుకోవడం ఒక మంచి నేషనల్ టెలివిజన్లో ఇంత మాట్లాడుకోవడం అనేది చూడడానికి మనకు కూడా అవ్వడే ఉంటుంది. అట్లా నాకు ఈమె రివర్స్ ఆమె మీద వేయడం నాకు కొంచెం ఏదో అనిపించింది. సరే సోనియా తప్పు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సోనియా మాట్లాడలేదు కాబట్టి సోనియా తప్పు అనుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఏం చేసాడు, మణికంఠ విషయంలో చేసాడు. మణికంఠ విషయంలో సేమ్, నువ్వు లడ్డు తీసుకున్నా అన్నో, అది చేసినా అన్నో, ఇది చేసినా అన్నో, అవన్నీ కాదు, నేను హౌస్లో అందరికి చెప్పినా నీకు తెలియదేమో నేనేం చేయాలని చెప్పేసి అన్నాను.
అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే నువ్వు అందరితోని సోషలైజ్ అవ్వాలి, నువ్వు ఇంకా సోషలైజ్ అవుతున్నావు అంటే మనకంటే అక్కడే సీరియస్ అయ్యి నేను చాలా సోషలైజ్ అయినా. నేను ఫస్ట్ వీక్ ఏదైతే బ్యాగేజ్ అంతా నేను పెట్టుకొని వచ్చినో ఆ బ్యాగేజ్ అంతా నేను తీసేయడానికి నాకు కొంచెం టైం పడింది. అదంతా తీసేసినా కూడా నేను ఇంతకు మించి కావాలి అని అంటే కాదుగా, నేను చాలా జోవియల్గానే ఉంటున్నా ఇప్పుడు అందరితోని అని చెప్పేసి మనకంట వర్షన్ మనకంట చెప్పేసింది. అంటే వీళ్ళిద్దరికి ఫస్ట్ వీక్ నుంచే పడతలేదు. ఇప్పుడు పడనోలో నీకు నాకు ర్యాపో సెట్ అయితే లేదు అని చేస్తే అది ఓకే, అది ఫైన్, అది అందరి విషయంలో అది జరుగుతుంది. నీకు నాకు ర్యాపో సెట్ అయితే లేదు కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి వేసేస్తున్నాం. ఓకే, ఈ నామినేషన్ కూడా ఒక 50% వరకు కరెక్టే అనుకోవచ్చు. మణికంఠ ఈయన చేయడం కానీ ఈయన మణికంఠని చేయడం కానీ ఓకే అనుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ శేఖర్ భాష గారు ఆదిత్యని చేసిండు అనమాట. ఆదిత్యని ఏమని చేసిండు అంటే సేమ్, నువ్వు నన్ను నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు సేఫ్ ప్లే ఆడుతున్నావు, ఆ సేఫ్ ప్లే ఏదైతే ఆడుతున్నావో ఆ సేఫ్ ప్లే బయటపడిన రోజు నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావు అని చెప్పేసి చెప్పిండు క్లియర్గా. అది కరెక్టే కదా, సేఫ్ ప్లే ఎన్ని రోజులు ఆడుతాం, ఆడలేము ఎక్కువ రోజులు. నాకు కూడా అదే అనిపించింది. సేఫ్ ప్లే అనేది చాలా కష్టం. నీకున్న పాయింట్ టు పాయింట్ పెట్టి వేరే వాళ్ళని చెయ్యి, వాళ్ళు ఉంటారా నువ్వు ఉంటావా హౌస్లో అనేది తెలుస్తుంది. కానీ సేఫ్ ప్లే సపోజ్ ఒకవేళ శేఖర్ భాష వెళ్ళిపోతే మళ్ళీ ఎవరిని పట్టుకుంటావు సేఫ్ ప్లేకి, అది కాని పని కదా. అట్లా అన్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏమన్నాడంటే నేను కేర్లెస్ అన్నావు, నేను ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు, అవన్నీ నేను కాదు, అట్లా చాలా మంది కూడా హౌస్లో చేసిండ్రు. నువ్వెవరైతే అభయ్ని నామినేట్ చేసినావు అభయ్ కూడా అదే పని చేసిండు. మరి నువ్వు అభయ్ని ఆ మాట అనకుండా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నన్ను ఈ రీతిగా నామినేట్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి చెప్పిండు. ఈ పాయింట్ అయితే శేఖర్ భాష డిఫెండ్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించింది. ఓకే, వర్త్ ఉన్న పాయింట్లో డిఫెండ్ చేసుకుండు, రిటర్న్ నామినేషన్ వేసి అని చెప్పేసి అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ పాయింట్లెస్ నామినేషన్. ఈమె అసలు ఈ గేమ్కి ఎందుకు వచ్చిందో నాకైతే ఇంకా అర్థమైతలేదు. ఇట్లాంటి నాట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ని బిగ్ బాస్ టీమ్ ఎందుకు తీసుకున్నారో అంటే వీళ్ళని తీసుకోవడానికి వెనుక కారణం ఏముందో తెలియదు. కానీ 2 వారాల నుంచి ఒక ఇంట్లో ఉంటున్నారు, 2 వారాల నుంచి ఏ మనిషి ఏంటి అనేది తెలియదు. ఆమె నిఖిల్ని నామినేట్ చేసింది, పోనీ నిఖిల్ని అందరు అన్నట్టు నువ్వు డామినేటింగ్ ఉంటావు, నువ్వు అది ఉంటావు ఇది ఉంటావు అని కూడా చెప్పలేదు. పాయింట్లెస్ నామినేషన్ ఏం చెప్పలేదు, అసలు నాకేం లేవు అందుకనే నేను నిఖిల్ని చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. సిల్లీ అనిపించింది నాకు ఆమె నామినేషన్. సిల్లీ అంటే సిల్లీ కూడా కాదు కానీ అది ఇక మనం దాని గురించి డిస్కస్ చేయలేము, మాట్లాడలేము. వర్త్లెస్ అంటే వర్త్లెస్. అది అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాకుండా ఆ కన్ఫ్యూజన్లో జనాలను అయితే పెడుతున్నారు వీళ్ళు. ఇది నెక్స్ట్ సీత దగ్గరికి వచ్చింది. సీత కూడా అదే చెప్పింది, నువ్వు ఎదుటోళ్ళు మాట్లాడింది వినవు అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత డస్ట్బిన్లో అది క్లీన్ ఉండే డస్ట్బిన్ అట్లుండే ఇట్లుండే అంటే ఇప్పుడు డస్ట్బిన్ ఆ ఒక్క సిచ్యువేషన్ నాకు ఏమనిపించిందంటే అక్కడ సీత ఉన్నా ఎవరున్నా సరే డస్ట్బిన్ క్లీన్ ఉంది అని డస్ట్బిన్లో పోయి తినం కదా. డస్ట్బిన్ క్లీన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు డస్ట్బిన్కి కవర్ వేస్తాము. అవి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా కవర్ వేసినాం కదా, అట్లని పోయి డస్ట్బిన్లో తింటామా? డస్ట్బిన్ క్లీన్ ఉంటే నువ్వు డస్ట్బిన్లో పాడేసిన బాటిల్ తీసి మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే స్టవ్ ఉందో వంట బండ దానిపైన పెట్టినవు. అదెంత అన్హైజీనిక్ అది. అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, మాకు టాస్క్ మేము చేసినాం, ఫన్గా చేసినాం అంటే అమ్మ మీరు మీ ఇంట్లో డస్ట్బిన్లో పెట్టుకొని తింటారేమో కానీ జనాలు ఎవ్వరు కూడా డస్ట్బినే, కిచెనే, ప్లేట్లే, సింక్ తోమినం కడిగినాం అని చెప్పి సింక్లో పోయి అయితే తినం కదా. జనరల్ పాయింట్ ఇది. ఈమె ఉల్టా ఆమె మీద నామినేషన్ చేసింది. యాక్చువల్గా నాకు ఈ సీన్ జరిగినప్పుడే నాకు చాలా చిల్లర అనిపించింది. ఆల్రెడీ నేను ఈ సీన్ జరిగిన రోజు వీడియో చేసిన రోజు కూడా నేను అదే చెప్పిన, చిల్లర ముఖాలు వచ్చినాయి మొత్తం అని చెప్పేసి చెప్పిన నేను. అలాంటిది నేను డస్ట్బిన్లో నుంచి తీసి పెడితే డస్ట్బిన్ క్లీన్ ఉండే అంటే డస్ట్బిన్ క్లీన్ ఉంటే నువ్వు ఇప్పుడు నీకు రైస్ వేస్తే నువ్వు సరే మళ్ళీ కొత్త కవర్ వేసి నీకు డస్ట్బిన్లో రైస్ వేస్తే పోయి తింటావా? క్లీన్ ఉన్న డస్ట్బినే కదా. అది ఫస్ట్ థింగ్ నువ్వు చేయడమే తప్పు. ఆ తప్పుని మళ్ళీ నువ్వు నామినేషన్లో ఎదుటోళ్ళ మీద వేసి చేస్తున్నావు చూడు, అందులో నుంచి తీసి పెట్టిన ఆమె మీద మళ్ళీ చేస్తున్నావు. ఆమె దిమాగ్కే మెచ్చుకోవాలి. ఆమె కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో రేంజ్లో ఆడి ఆమె ఫిక్స్ అయిపోయింది, నేను మస్తు గేమ్స్ ఆడతాను,
నేను చాలా ఆడతాను ఫిక్స్ అయింది. కానీ ఆమె గేమ్స్ వరకే ఉన్నాయి, కానీ అదేమంటారు బాడీ పెరిగింది బ్రెయిన్ ఎదగలేదు అంటారు కదా, ఆ కేటగిరీలో ప్రేరణ యష్మి వీళ్ళిద్దరు వస్తారనమాట. నాకు క్లియర్గా అర్థమైంది. వీళ్ళిద్దరు తర్వాత అభయ్ వస్తాడు. అంటే వాళ్ళకి బాడీస్ అయితే పెరిగినాయి కానీ బ్రెయిన్ అయితే పెరగలేదు. క్లియర్ కట్ ఇదైతే నాకు వాళ్ళు చేసిన ఆ రోజు ఆ ఎపిసోడ్ చూసిన ఆ లైవ్ చూసినప్పుడు నాకు వాళ్ళ మీద వచ్చిన నా ఓన్ ఇంటెన్షన్ ఇది ఆ ముగ్గురు మీద వచ్చింది ఇదనమాట. ప్రేరణది అంటే ఆమె ఎందుకు నామినేట్ చేసిందో ఆమె ఇప్పుడు తెలియదు బేసిక్గా. అంటే వీళ్ళకి నామినేషన్స్ అనేది కూడా తెలియదు అనమాట, ఐడియా లేదు. బిగ్ బాస్ వీళ్ళకి రాకముందు ఒక వారం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేది ఉండే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. పాపం ఏం తెలియకుండా అంటే అన్నీ తెలుసు కానీ వాంటెడ్గా అట్లా ఏమంటారు క్రియేట్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఆట ఆడడానికి చేతగాక ఏవో కథలు పడుతున్నారు అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ మణికంఠని నామినేట్ చేసిండు. యాక్చువల్గా ఈ 2-3 డేస్ నుంచి వీళ్ళ క్లాన్ ఎప్పుడైతే ఏమంటారు ఏ పని చెయ్యొద్దు అని చెప్పినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పని నిఖిల్ క్లాన్ అండ్ నైనికా క్లాన్ మాత్రమే చేస్తుంది కదా. ఈ 2 క్లాన్స్ చేసినంత పని వీళ్ళు ఒక్కరోజు కూడా చేయలేదు. కానీ వీళ్ళు వచ్చి వీళ్ళని పని చేయట్లేదని నామినేట్ చేస్తున్నారు అనమాట. మణికంఠ మీద అయితే యూజ్లెస్ పాయింట్ లేదు అక్కడ. జస్ట్ ఎవరినో కొన్ని వేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి వేసిండు. ఇది నెక్స్ట్ యూజ్లెస్ పాయింట్ అంటే అదేం చెప్పిండంటే నిఖిల్ క్లాన్లో నుంచి నువ్వు నైనికని ఎందుకు అడిగినావు, నువ్వు నిఖిల్ని ఎందుకు అడిగినావు, నువ్వు అదెందుకు చేసినావు, నువ్వు ఇదెందుకు చేసినావు అంటే క్లాన్ డిసైడ్ కాకముందు బిగ్ బాస్ అందరి దగ్గరికి పోయి అడగమన్నాడు. అందరి దగ్గరికి పోయి అడిగిండు. అది ఎప్పుడుదో లాస్ట్ వీక్ తీసుకొచ్చి ఈ వీక్ వేసిండు. ఈ వీక్ ఇంత ఫ్రెష్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఇది యూజ్లెస్ అనిపించి అందుకే రాసుకోవడం కూడా యూజ్లెస్ అనే రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైనిక గురించి. నైనిక ఇక్కడ పృథ్వీకి ఎంత ఇయ్యాలో అంత ఇచ్చి పడేసింది. ఈ దాంట్లో మాత్రం ఎంత అవసరమో పృథ్వీకి అంత ఇచ్చి పడేసింది అనమాట. అంటే మీరు పని చేయట్లేదు, మీరు ప్లాన్ చేయట్లేదు అంటే నువ్వేం పని చేసినావు అని అడిగింది. హౌస్లోకి వచ్చినప్పటి నుంచి మీ చీఫ్ వచ్చి మీరేం పని చేయొద్దు, మనం ఏం చేయొద్దు అని చెప్పే వాళ్ళకి నువ్వేమేం పని చేసినావు అని అడిగింది. చేసినా నేను కటింగ్ చేసినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా అన్నాడు. యాక్చువల్గా అక్కడ ఏం పని చేయలేదు అసలు. పృథ్వీ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకరోజు కటింగ్ చేసిండు అంతే. దాని తర్వాత మళ్ళీ ఏం చేయలేదు అదనమాట. దాని తర్వాత ఈమె ఏమైతే డిఫెండ్ చేసుకుందో ఆ డిఫెండ్ నాకు బాగా నచ్చింది. ఆమె డిఫెన్స్ చేసుకున్నది చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అంటే ఈమెకి గేమ్ ఫస్ట్ నుంచి ఈమెకు ఒక గేమ్ క్లారిటీ ఉంది, ఒక థాట్లో ఈమె నడుస్తుంది. కాబట్టి ఈరోజు ఈమె డిఫెండ్ చేసుకోవడం నాకు మంచిగా అనిపించింది. అంటే పాయింట్ టు పాయింట్ పృథ్వీ చెప్పిన ప్రతి పాయింట్కి ఈమె ఆన్సర్ కూడా ప్రతి పాయింట్కి అదే ఆన్సర్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చింది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఏమైందంటే పృథ్వీ ఇంకొక మాట ఏమన్నాడు, మాది బెడ్రూమ్ మీరు క్లీన్ చేయలేదు అన్నప్పుడు ఈమె ఏమన్నదంటే నేను క్లీన్ చేయలేదు కానీ నేను మీ చీఫ్కి ఆల్రెడీ చెప్పిన మాకు పని ఎక్కువ ఉంది కాబట్టి మేము రేట్ చేస్తామని చెప్పినా అని అన్నా. ఇక్కడే యష్మి మాట మార్చేసింది. మనకందరికీ గుర్తుండాల్సిన మాట ఏంటంటే యష్మి విషయంలో ఆమె ఏ రోజైతే స్టేజ్ పైకి వచ్చిందో ఆ రోజే చెప్పింది అనమాట, నేను అందరితో అబద్ధాలు చెప్తా కానీ నాతో ఎవ్వరు అబద్ధం చెప్పలేరు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఈమె ఇక్కడ మాట మార్చేసి దాన్ని ఎట్లా తీసుకొచ్చిందంటే ఓన్లీ ఈరోజు మాత్రమే అని చెప్పేసి చెప్పింది అనమాట. దానికి కూడా నైనిక డిఫెండ్ చేసుకుంది. మీరు వెళ్ళిన రోజు అదేం చెత్త ఉండదు, రూమ్ ఫ్రెష్ ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత 2 డేస్ వీకెండే. ఆ వీకెండ్స్లో మీరెంతైతే అలసిపోరో మేము అంతే అలసిపోయినాం. మీకెంతైతే షూట్ జరుగుతుంది కదా వీకెండ్ షూట్, అది జరిగిందో మాకు కూడా అంతే జరిగింది. మాకేం తక్కువ టైం జరగదు కదా. సో వీకెండ్స్ వదిలేసాయి. వీకెండ్స్ ఎవరు కూడా ఏం చేయలేము ఎందుకంటే వీకెండ్స్ మొత్తం మనకు షూటే అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఈరోజే నిన్న మేము క్లీన్ చేసినాం. ఈరోజు మాత్రం మీ చీఫ్కి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసిన దట్ నా క్లాన్లో ఈరోజు కొంచెం వీక్ ఉన్నాం మేమందరం, సో రేప్ చేస్తాము అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పిన. నువ్వు పోయి ఫస్ట్ నీ చీఫ్ని అడుకో అని చెప్పేసి చెప్పింది అనమాట. ఫైన్, నోరు మూత పడిపోయింది అక్కడికి.
అంటే ఇక్కడ కూడా పాయింట్ క్లియర్గా పెట్టింది కాబట్టి ఈమె డిఫెండ్ చేసుకోవడం బాగా నచ్చింది నాకైతే ఈరోజు. అంటే లాస్ట్ వీక్ ఎట్లయితే సోనియా డిఫెండ్ చేసుకోవడం కానీ సోనియా పాయింట్స్ పెట్టడం కానీ ఎంత నచ్చిందో, ఈ వీక్ సోనియా డమ్ అయిపోయింది కాబట్టి ఈమె డిఫెండ్ చేసుకోవడం పాయింట్స్ పెట్టడం బాగుంది. ఇది నైనిక. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ప్రేరణ చేసిండు. ప్రేరణను ఏం చేసిండు అంటే, నువ్వు నన్ను చేసినావు కాబట్టి నేను చేస్తున్నా అని చేయలేడు. డోంట్ టేక్ సజెషన్స్ అని చెప్పేసి చెప్పిండు అనమాట. నువ్వు సజెషన్స్ తీసుకుంటున్నావు వేరే వాళ్ళ దగ్గర నుంచి, నువ్వు ఇది కాదు, నీకు చాలా కేపబిలిటీ ఉంది, నీకు చాలా కంపాటబిలిటీ ఉంది, నువ్వు ఇది 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 నువ్వు కాదు, నీ ఒరిజినల్ ప్రేరణని బయటికి తీసుకురా, నువ్వు వేరే వాళ్ళ దగ్గర సజెషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి చేసిండు అనమాట. ఇది కాక మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా నువ్వు చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నావు, ఆ కన్ఫ్యూజన్ అనేది తీసేసేయి అని చెప్పేసి చెప్పిండు అనమాట. ఓకే, అంటే ఆమె చేసినందుకే చేసిండు అని అనిపించింది. పాయింట్స్ లేవు సెల్ఫ్ నామినేట్ అవుతా అది ఇది అని చెప్పి కొంచెం కథలు పడ్డాడు. దాని తర్వాత చేయాల్సి వచ్చింది, చేసిండు. అప్పుడు ప్రేరణ తీసుకొని ప్రేరణకు చెప్పిండు అనమాట. అంటే ఇక గ్రూప్ గేమ్ కాబట్టి వాళ్ళు ఏమనుకోరు అనుకున్నాడో ఏమో తెలియదు, ప్రేరణ చేసిండు. అదే దాంట్లో నుంచి మళ్ళీ పృథ్వీని చేసిండు. పృథ్వీ కొంచెం సీరియస్ అయింది. పృథ్వీని ఏమని చేసిండంటే, నీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రా అంటే, నా కంఫర్ట్ జోన్ నుంచి నేను ఆల్రెడీ బయటకు వచ్చినా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. అట్లా అంటే నువ్వేం పని చేస్తలేవు ఇంట్లో అంటే, మాకు పని చేయొద్దు అనేది టాస్క్ వచ్చింది కదా, అందుకే నేను చేస్తలేను అని చెప్పేసి పృథ్వీ డిఫెండ్ చేసుకుంది. ఆ డిఫెండ్ ఎక్కడి వరకు పోయిందంటే, నువ్వు వచ్చిన 2-3 days కూడా నువ్వేం చేయలేవు కదా, మీకు టాస్క్ వచ్చింది మొన్న 3 days నుంచి, అంతకుముందు 3 days కూడా నువ్వేం చేయలేవు కదా అని చెప్పేసి చేసాను అనమాట. అది పృథ్వీ ఏమన్నాడంటే, నేను చేసిన నువ్వు చూడలేవేమో అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంది. అంటే ఇద్దరు, నాకు ఏమనిపించింది అంటే, ఇద్దరు కెమెరా వెనక ముందే మాట్లాడుకొని వచ్చిందేమో, నేను చేస్తా, నువ్వు డిఫెండ్ చేసుకో, ఏం కాదు, చలో మనం లైట్ ఏదో నార్మల్గా అట్లా చేసుకుంటూ పోదాం అని అనుకురేమో అన్న అంత ఫీలింగ్ వచ్చింది నాకు, వాళ్ళ డిఫెండ్ చేసుకోవడం కానీ వాళ్ళు నామినేట్ చేయడం కానీ. ఇది పృథ్వీది అనమాట, సారీ నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి నబిల్ నామినేషన్స్. నబిల్ వచ్చేసి పృథ్వీకి చెప్పిండు, సేమ్ మీరు ఏం పని చేస్తలేరు అండ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఏదో చెయ్యాలి అని చేసిండ్రు అందరు, కానీ వాంటెడ్గా నామినేషనే చెయ్యాలి, ఇది బిగ్ బాస్లో ఒక అతి పెద్ద ప్రక్రియ అని మాత్రం ఎవరూ ఆలోచించి చేయలేదు. యూస్లెస్ పాయింట్స్ తీసుకొచ్చి చేసిండు అనమాట. అదేంటంటే, నువ్వు కూడా ఏం పని చేయలేవు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి యష్మికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే, యష్మి ఒక్కతే కదా ఇప్పుడు చీఫ్కి, అంటే పెద్ద క్లయింట్ ఉన్న చీఫ్ ఆమెనే కాబట్టి ఆమె ఎట్లాగో నామినేట్ కాదు. సో అంటే ఇక లాస్ట్ సీజన్ క్యాప్టెన్ ఉండే, ఇక ఇప్పుడు ఆమె క్యాప్టెన్ హోదాలో ఉందనుకోవాలి అంతేగాని. అయితే ఆమెకు ఒక స్పెషల్ పవర్ ఏమి ఇచ్చిందంటే, మీరు నామినేట్ చేసిన వాళ్ళ దాంట్లో నుంచి ఒకళ్ళని సేవ్ చేయండి, ఆల్రెడీ నామినేట్ ఎవరైతే అయ్యారో వాళ్ళ నుంచి ఒకళ్ళని సేవ్ చేయండి, అండ్ ఎవరైతే ఇప్పటివరకు నామినేట్ కాలేదో వాళ్ళ దాంట్లో నుంచి ఒకరిని నామినేట్ డైరెక్ట్గా చేయమని చెప్పిండు అనమాట. ఆమె ఆలోచించకుండా ఆమె స్టూపిడ్ పాయింట్స్తో ఏం చెప్పిందంటే, డస్ట్బిన్లో పడ్డది తీయడము, డస్ట్బిన్లో పెట్టి దాన్ని తీసి పక్కకు పెట్టడం అదేం తప్పు కాదు, సో నేను ప్రేరణను సేవ్ చేస్తున్నా, నేను విష్ణుప్రియ, అప్పటికి విష్ణుప్రియ నామినేట్ కాలేదు, ఎందుకంటే విష్ణుప్రియకి 1 ఓటే వచ్చింది, మణికంఠ అది ఒకటే ఓటు వచ్చింది. విష్ణుప్రియకి ఎవరిది వచ్చింది అంటే, మొత్తానికి ఎవరిదో ఒకటే ఓటు వచ్చింది అనమాట. అయితే అప్పటికి విష్ణుప్రియ నామినేట్ కాలేదు. విష్ణుప్రియ నామినేట్ కానందుకు ఓకే, అభయ్ నవీన్ ఒకటే ఓటు వచ్చింది కదా, ఫ్లాప్ జోన్లో నువ్వు బెటర్గా అది ఇది అని చెప్పేసి, ఆ ఒక్క ఓటు వచ్చినందుకు బిగ్ బాస్ ఆమె కన్సిడర్ చేయకపోతే ఈమె ఏం చేసిందంటే, ప్రేరణను సేవ్ చేసి, ఆబ్వియస్లీ తెలిసిన సంగతే కదా, దోస్తులు ఒకటి అక్కడ, ఆమె దోస్తు కాబట్టి ఆమెను సేవ్ చేసింది. ఈమెతో ఈమెకి ఏం పెద్ద అవసరం లేదు కాబట్టి ఈమె నామినేట్ చేసింది. ఎందుకంటే ఈమె లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్లో ఉంది, ఈమె నామినేషన్స్ ఫేస్ చేస్తుందా చెయ్యదా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటే చాలు అని అనుకున్నారు. అందుకనే ప్రేరణను సేవ్ చేసింది డైరెక్ట్గా, అంత పెద్ద పాయింట్ ఉన్నా కూడా విష్ణుప్రియను నామినేట్ చేసేసింది అనమాట. ఇది ఈరోజు జరిగిన నామినేషన్స్. నాకు ఈ నామినేషన్ చూసి తలనొప్పి వచ్చింది, నాకు చాలా చిరాకు వచ్చింది.
వీళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు? లాస్ట్ సీజన్ వరకు బిగ్ బాస్ అంటే ఒక మంచి ఏమంటారు హడావుడి ఉంటుండే. అరే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, అరే బిగ్ బాస్ చూడాలి అన్న పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుండే. కానీ వీళ్ళకి గేమ్ అర్థం కాక బిగ్ బాస్ ఒకవేళ తప్పిదారు ఎక్కడి నుంచి అనే వీడియో మీ దగ్గరకు వస్తే మాత్రం ఫస్ట్ ప్లీజ్ వీళ్ళని తీసేసి మంచి కంటెస్టెంట్ని తీసుకురండి. పోనీ లేకపోతే ఏమంటారు మొత్తం పాతోళ్ళని తెచ్చన్నా ఆ ఫార్మేట్ అన్న వీళ్ళకి అర్థమయ్యేటట్టు అన్న చేయండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎట్లాగో పాతోళ్ళు వస్తారన్నారు కదా, ఆ పాత వాళ్ళనన్నా తీసుకొచ్చి పెట్టండి. కానీ ఈ సోది ముఖాలను మేము ఈ సీజన్ అయితే మేము భరించలేనంత సోది ఉంది. అది వీకెండ్ ఎపిసోడ్స్ కానీ నార్మల్ ఎపిసోడ్స్ కానీ ఇంకా లైవ్ అయితే పొద్దు నుంచి సాయంత్రం వరకు బిగ్ బాస్ అని ఇష్టంతో చూడటం తప్పితే ఈ వేస్ట్ మొహాలను చూడాలని మాత్రం లైవ్ అయితే అసలు చూడొద్దు. ఎపిసోడ్ కాదు, లైవ్ కాదు. ఏమో నాకు అనిపిస్తుంది ఒకవేళ ఏమైనా రేటింగ్ పడిపోయినప్పుడు మళ్ళీ ఎవరైనా తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ రేటింగ్ పడిపోకముందే ఎవరైనా తీసుకొచ్చి పెట్టడం చాలా బెస్ట్. ఎందుకంటే ఈ మొహాలకి ఏది కూడా అర్థం కాలేదు అండ్ వాళ్ళకి ఆడాలన్న ఇంట్రెస్ట్ లేదు. అసలు గేమ్ వచ్చినప్పుడు ఎవరు యాక్టివ్గా ఉండరు. అబ్బా గేమ్ వచ్చింది ఆడదాము చేద్దాం, ఎవ్వరు ఉండరు. ఎంతసేపు వండుకున్నామా, తిన్నామా, టైంకి వన్నామా, లేచినామా, పొద్దున్న చేస్తా డ్యాన్స్ చేసినామా, లేకపోతే లేదా, ఇదే దాంట్లో ఉన్నారు. కానీ ఓ నామినేషన్స్ తెలియదు, ఓ గేమ్స్ తెలియదు. ఆ గేమ్స్ వచ్చే టాస్క్ వచ్చే ముందు అట్లీస్ట్ మనం ప్రిపేర్ కావాలి అనే సెన్స్ లేదు. చక్కగా మాట్లాడేది లేదు. ఎవరిష్టం వాళ్ళది. అబ్బా ఇందాక లైవ్ అయిపోయినాక చూసినా బాబ్బా చిల్లర అంటే చిల్లరగా మాట్లాడుతున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చి గొడవ వచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు మాట్లాడిన వాళ్ళని చూసినాం ఇన్ని రోజులు. కానీ నార్మల్గా కిచెన్ నుండి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇవన్నీ మాటలు. బిగ్ బాస్కి అర్థమైతే కనుక ఫస్ట్ వీళ్ళని మార్చాలి, లేకపోతే వీళ్ళకి ఏదైనా పెద్ద పనిష్మెంట్ ఇచ్చానో వీళ్ళని సెట్ చేయాలి. కానీ ఇట్లుంటే మాత్రం టీఆర్పీ వచ్చడం కష్టమే. ఇదే నాకు ఈరోజు నామినేషన్స్ మీద ఉన్న చిరాకు, ఫ్రస్ట్రేషన్ అనమాట. జస్ట్ చెప్పాలంటే బిగ్ బాస్ మీద ఇష్టంతో బిగ్ బాస్ చూస్తున్నాం. కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ మొహాలను చూసి అయితే బిగ్ బాస్ చూడడమే వేస్ట్. అది నా పర్సనల్ రివ్యూ, ఇది నా పర్సనల్ ఇంటెన్షన్. ఇది నాకు వాళ్ళ నామినేషన్ చూసిన తర్వాత కలిగిన ఇంటెన్షన్ అనమాట. లాస్ట్ సీజన్లో శివానాకి అంత బాగాలేకపోయినా ప్రశాంత్ మొత్తం ఒక ఊరు నుంచి వచ్చిన శోభ, ప్రియాంక, అమర్ వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళంత కన్నింగ్ గేమ్ అంటే వాళ్ళ గ్రూప్ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత దిగజారి చేసినా అట్లీస్ట్ ఒక పాయింట్ మీద నామినేట్ చేసుకుంటుండే. వీళ్ళకి ఆ పాయింటే తెలియదు. వీళ్ళు అక్కడ నామినేషన్ దగ్గరకు వచ్చి వాంటెడ్లీ బ్లాంక్ అవుతున్నారా, నిజంగా బ్లాంక్ అవుతున్నారా తెలియదు. కానీ వాళ్ళు నామినేషన్స్ దగ్గరకు వచ్చి బ్లాంక్ అవుతున్నారు. ఇంత అవగాహన లేని వాళ్ళని బిగ్ బాస్కి తీసుకొచ్చి బిగ్ బాస్ రేటింగ్ అయితే అస్సలు పొడగొట్టవద్దు. ఇది నా పర్సనల్ ఇంటెన్షన్, నా పర్సనల్ రివ్యూ అనమాట. ఓకేనా? ఇది ఈరోజు నా రివ్యూ బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్స్ పైన. ఓకే, ఇందులో ఎవరు ఉంటారో ఎవరు పోతే అందరు పోయినా బెస్టే, మళ్ళీ కొత్త వాళ్ళనన్నా తీసుకొస్తారు కనీసం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఇదే ఇంటెన్షన్ వచ్చిందా, లేకపోతే లేదు చాలా బాగుందని అనిపించిందా, అది కూడా మీకు ఏ ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపాయరన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు రావడానికి చాలా ఈజీ ఉంటాయి అన్నమాట. ఓకే, బాయ్.